హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ కలర్ రైస్ ఇంకా గోంగూర పులగూర చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ బియ్యం వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి కొద్దిగా వేడవ్వగానే బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని టమోటాలు బాగా మగ్గనివ్వాలి. టమోటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా మెంతి కూర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి. ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టూ గ్లాస్ బియ్యంకి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ దింపేసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే కలర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత గోంగూర పులగూర చూపిస్తున్నాను. 2 కట్టలు గోంగూర ఇలా ఒలుచుకొని వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గోంగూర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమోటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడా. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి గోంగూర బాగా. గోంగూర బాగా ఉడికి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి అంతా. గోంగూర పులగూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.